Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కల్పించడం లేదని మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగతపై ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని, పన్నుల భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని విషయంపై గతంలో జరిగిన జాప్యం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, వెనుకబడిన రాయలసీమ వంటి ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు లేదా చర్యలు అవసరమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 4 అంశాలు మీతో మాట్లాడేదానికి రావడం జరుగుతాం. ముఖ్యంగా ఒకటి భారతీయ జనతా పార్టీ వైఖరి, రెండోది తెలుగుదేశం పార్టీ వైఖరి, మూడవది జగన్ పార్టీ వైఖరి, 4 కాంగ్రెస్ మేనిఫెస్టో, చివర్లో పోలీసుల చర్యలు ఆంధ్రప్రదేశ్లో. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా అయోధ్య విషయంలో ముందుకెళ్ళింది. అయోధ్య టెంపుల్ పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు పెద్దలు. ఈ వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందరూ, ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ ఘోషిస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు తిన్నారని. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో చిన్నది జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేశారు. నేను నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాను, విజయవాడ నుంచి అయోధ్యలో జరిగినటువంటి అవినీతి పైన వెంటనే సిబిఐ విచారణ జరిపించి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రెండో విషయం, ఎన్నో ఉన్నాయి. విదేశాంగ విధానం. యుద్ధం జరగకముందు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇజ్రాయెల్కి వెళ్ళి బెంజమిన్ నెతన్యాహుని కలిశాడు? 2 రోజుల ముందు యుద్ధం జరుగుతుందని తెలుసు. మరి వాళ్ళిద్దరు మధ్యలో జరిగినటువంటి సంభాషణలు ఏంటి? ఏదైనా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నారా? దేశంలో ఉన్నటువంటి దేశాధినేతలు చాలా మంది, ఒక్క ముస్లిం కంట్రీస్ వాళ్ళు తప్పించి అందరూ ఎప్స్టీన్ ఫైళ్లలో ఇరుక్కున్నారు, వైట్ హౌస్ వాళ్ళు మొదలుకొని. ఎవరి ఎప్స్టీన్ అనేవాడు ఒక సెక్స్ బ్రోకర్. రష్యాలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను, 20-30 సంవత్సరాల బిడ్డలను పెద్ద పెద్ద దేశాధ్యక్షులకు పరిచయం చేసి మరి ఎన్నో ఫోటోలు, వీడియోలు సంపాదించారు. అసలు ప్రపంచంలో మొన్న జరిగినటువంటి యుద్ధానికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్. మరి సోనియా గాంధీ గారు ఒక వ్యాసం రాశారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. గత కొద్ది నెలల్లో
పాలస్తీనాలో గాజా అనే ప్రాంతంలో 20,000 మంది చిన్న బిడ్డలను చంపడం జరిగింది. 20,000 మంది చిన్నారులను హాస్పిటల్లో, స్కూళ్ళల్లో. కానీ నరేంద్ర మోడీ గారు దాని గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం కారణం ఏంటి అసలు మన విదేశాంగ విధానం? కృష్ణ రావణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దారుణంగానూ జుగుప్సాకరంగా ఉన్నాయని, కానీ ప్రభుత్వం ఉగ్రవాదులపై ప్రయోగించే యుఏపీఏ చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ తరపున ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉండేలా పోరాడతామని ప్రకటించారు. యుఏపీఏ చట్టం ప్రయోగించి జైల్లో పెడుతున్న ఆ చట్టం కృష్ణ రావణ్ చర్యలకు వర్తించదని తాను అనుకుంటున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని అసాధారణ పరిస్థితుల కోసం ప్రభుత్వాలు ఏర్పరచుకునే అత్యంత క్రూరమైన అసాధారణమైన చట్టాలని అటువంటి దేనికోసం ఉద్దేశించారో ఆ ఉద్దేశాల కోసమే ఉపయోగించాలి తప్ప పిచ్చుకమైన బ్రహ్మాస్త్రం లాగా చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉపయోగిస్తే ప్రజల్లో భాగమైనటువంటి మేధావులకి, మీడియాకు, రాజకీయ నాయకులకి, ప్రజాస్వామ్యవాదులకి, ప్రజా సంఘాలకి మాట్లాడే హక్కులు కోల్పోతారు. 4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి, 4 కోర్టు చుట్టూ తిప్పి, 4 సార్లు బెయిల్ తీసుకున్న తర్వాత అప్పుడు యూఏపీఏ గుర్తొచ్చి ఎప్పుడో పాత వీడియో ఒకటి తీసి అందులో కొన్ని ముక్కల్ని తీవ్రవాదాన్ని సమర్థించేదానిగా, లేకపోతే వారికి ఊపమిచ్చేలాగా, అబెట్మెంట్ చేసేలాగా ఉంది అని చెప్పి ఈ కేసు పెట్టారు. అసలు ఈ 4 కేసులు ఏంటయ్యా అంటే, ఏలూరులో దళిత క్రిస్టియన్లు పెట్టుకున్న ఒక మీటింగ్ లో రావణ్ మాట్లాడిన మాటల గురించి పెట్టిన కేసు. అది కూడా నేను ఎవరు అడిగి తెప్పించుకుని 7 నిమిషాల దాకా ఉంటుంది వీడియో, మొత్తం విన్నా. అందులో రావణ్ మాట్లాడిన మాటల్లో కొన్ని సంస్కారహీనంగా ఉన్నాయి. పండబూతులు ఏమాత్రం సమర్థనీయం కానిటువంటి మాటలు కూడా రావణ్ వాడి. కొన్ని పొలిటికల్ సెటైర్, కొంత సర్కారం, కొంత నిజం, కొంత వ్యక్తిత్వ అన్ని కలగలుగుతున్నాయి ఆ కేసులో. ఇది మొత్తం రైట్ అని చెప్పడం, తప్పని చెప్పడం. కానీ అందులో ఖచ్చితంగా వాడకూడని భాష, ఉపయోగించకూడని పదాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాన్ని నేను ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించగలను. మీరు వచ్చే ప్రశ్నలు కూడా ఊహించుకొని చెప్పు. తర్వాత ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. రావణ్ మీద పెట్టిన 4 కేసుల్లోనూ బెయిల్ వచ్చింటారు. ఎందుకు వచ్చింది బెయిల్? అవన్నీ బెయిల్ చేసి కాబట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్షణ ఉండే సెక్షన్ కాబట్టి బెయిల్ వచ్చింది. ఏ జడ్జి అయినా బెయిల్ తప్పదు. రావణ్ మాట్లాడేది కరెక్టా తప్ప అని కాదు మీరు మాట్లాడారు. మీరు యుఏపీఏ అనేది ఎందుకు ఉపయోగించారు? 2014 నుంచి యుఏపీఏ విస్తృతంగా విరివిగా వాడటం మొదలెట్టారు. జేఎన్యూ స్టూడెంట్స్ మీద, జర్నలిస్టుల మీద, విజయవాడలో తమ స్థలాలను నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ 16 కుటుంబాలు మీడియా ముందుకు వచ్చాయి. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నాయి. ఈ సందర్భంగా బేబీ పాలెన్ శ్రీనివాసరావు, కోటేశ్వరమ్మ, వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుమారు 23 సంవత్సరాల క్రితం 2004 నుంచి 5లో తాము 117/2C సర్వే నెంబర్లో ప్లాట్లను చట్టబద్ధంగా కొనుగోలు చేసి గుండెల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని
అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు పత్రాలు తమ ఆధీనంలోనే ఉన్నాయని, ఈ భూమికి సంబంధించిన 1967 నాటి లింక్ డాక్యుమెంట్ కూడా తమ వద్ద ఉందని తెలిపారు. ప్లాట్ల మధ్య ఉన్న 40 అడుగుల రోడ్డుకు సంబంధించిన సుమారు 28 సెంట్ల స్థలాన్ని 2023లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించాలని వెల్లడించారు. I think what? Ana. Lag Hey, Basha. మంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాము. దయచేసి క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది రద్దయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. చేయాలి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. ప్రాణాలను అర్పిస్తాము. మా ప్రాణాలను మా ప్రాణాలను మా ప్రాణాలను మా భూమి మా భూమి మా భూమి చంద్రన్న గారు మా భూమి మాకు కావాలి. మా భూమి కావాలి. border. జరిగిన రిజిస్ట్రేషన్ మేము పోరాడుతూనే ఉంటాము. సబరీశ్వర్ గారు చేసినటువంటి దుర్మార్గపు పనిని మేము 16 మంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాము. దయచేసి క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది రద్దయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. చేయాలి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. జరిగిన రిజిస్ట్రేషన్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేశారు. ఇమ్మీడియట్ గా రద్దు చేయాలి. ప్రాణాలను అర్పిస్తాము. మా ప్రాణాలను మా ప్రాణాలను మా ప్రాణాలను మా భూమి నా పేరు శ్రీనివాస్ అండి. ఇందులో ఫ్లాట్ వాండర్ని నేను. నాకు 3 సెంట్ల స్థలం ఉంది. దీంట్లో ఇంకొక 5 సెంట్లేమో అమ్మాయికి కట్న కింద గిఫ్ట్ డీడ్ ఇచ్చాను. ఇప్పుడు జరిగిన 30వ తారీఖు మేము ఈసీ తీపించుకుంటే అందుట్లో ధూళిపాల శ్రీకాంత్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలిసింది మాకు. ఈ యొక్క 16 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ గారు మా పేర్లు ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ ఆయనకి ఎలా చేశారు? మా 16 మంది పేర్లు కనపడుతున్నాయిగా. కనీసం అసలు చూడాలి కదా, అది ఏంటనేది చూడాలి కదా. చూడకోకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మేము ఎంత శోభ అనిపిస్తున్నామో ఆ భగవంతుడు తెలియాలి. మాకు ఉన్నది ఇది ఒకటే, ఇంకా మాకు వేరే ఆధారం అంటే ఏం లేదు. డెత్ సర్టిఫికేట్ అండి ఫేక్. ఇవన్నీ సృష్టించి పోలీసులు కూడా తెప్పించారు ఫేక్ అని. ఇవన్నీ సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు తెప్పించిన కాగితం ఇదంతా ఏంటి. తర్వాత ఇది కలెక్టర్ గారు గుణదల సబ్ రిజిస్టర్ గారు అండి చేసింది రిజిస్ట్రేషను. తర్వాత మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ 22A నుంచి డిలీట్ చేసి మా పేరు మీద ఎవరికి ఎన్ని సెంట్లు అనేది మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని ఇది చేసేసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఒక అతనికి క్యాన్సర్ పేషెంట్, అతను పాపం రాలబోయాడు. ఇప్పుడు ఇంతమంది బాధలు పడుతుంది. నా పేరు వెంకటారి కోటేశ్వరం అండి. నాకైతే ఏం ఆధారం లేదండి. మేము ఏదో కూలీ నాలి చేసుకుని ఇక్కడ కొనుక్కున్నామండి. కొనుక్కున్న కానించి ఆ అమ్మాయి మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టాలంటే అన్ని తిప్పలు పెట్టేసేసిందండి. మేము ఎవరికైనా చెప్పుకోలేని బాధ 2 సంవత్సరాల నుండి పడుతున్నామండి. 3 సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్లోనైనా వాళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మాదేలని సంతోషపడ్డాము. వచ్చేసిన చుట్టూ పాకి ఇచ్చేసేసిందండి. ఆ అమ్మాయి మమ్మల్ని కూర్చొనట్లే నించొనట్లేదండి. మాకు ఏం ఆధారం లేదు. మాకు అసలు సబ్ రిజిస్టర్ ఎవరండి? ఇంతమంది ఉండగా ఒక్కటే డాక్యుమెంట్ ఎలా రాపించుకుని ఎలా రిజిస్ట్రేషన్ చేశాడు? ఇంతమంది అక్కర్లేదా? ఆ అమ్మాయి ఒక్కటినే వాళ్ళే వస్తుంది సరిపడ్డా? ఆ అమ్మాయి పుట్టి నీ ఊళ్ళో పెరిగి నీ ఊళ్ళో సంబంధం లేని వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్నారు.
అసలు ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగి పిల్లలు పుట్టేదాకా అమ్మ ఇద్దరు ఊళ్ళో ఉంది. ఇన్ని సంవత్సరాలు రాని వచ్చి ఇవాళ ఇవన్నీ పెరిగి డెవలప్మెంట్ అయింది, డబ్బులు వచ్చేసి అని చెప్పేసి అని అధికారంతో వచ్చి ఈ రకంగా మమ్మల్ని ఏడిపించేస్తుందండి. కానేటి బేబీ పాలన్ అండి. అయితే మేము ఇక్కడ బండి బుజ్జిబాబు గారు, బండి మాధవరావు గారు ఇద్దరు అన్నదమ్ములు ప్లాట్ వేసి అమ్మినప్పుడు మేము ఈస్ట్లో కొంతమంది, వెస్ట్లో కొంతమంది, మధ్యన రోడ్డు 40 అడుగుల రోడ్డు తోటి విడగొట్టి మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ రోడ్డు మొత్తం కూడా 2004 నుంచి 2005 నుంచి 2 సంవత్సరాలలో ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందరి చేతుల్లోనే ఉన్నాయి, మా అందరి చేతుల్లో. అయితే ఏంటంటే విషయం ముందుగా ఏంటంటే అప్పటి నుంచి 2005-24 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరో దీని గురించి కానీ, ఆ ప్లాట్లు వేసినప్పుడు కానీ, దాన్ని విడగొట్టినప్పుడు కానీ, బండి బుజ్జిబాబు గారు మాకు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు కానీ ఎప్పుడు ఎవరు రాలేదు. సమాజంలో పేద కుటుంబాలు ఉన్నత స్థాయికి ఎదగడానికి, సామాజిక మార్పు సాధించడానికి చదివే మార్గమని జైభీం ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ అండ్ ఎయిడెడ్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన ఎస్సీ విద్యార్థులకు ఎమ్మెల్యే రాము నగదు పురస్కారాలు అందించారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వారిలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. చదువు ఒక్కటే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపగలదన్నారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కాకులు భస్మాకరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పిరెడ్డి రామరాజు మాట్లాడుతూ నేడు సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన 33 మంది ఎస్సీ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసినట్లు తెలిపారు. మన్నే సత్యసాయి మనోహర్, తిరువీధుల రవికుమార్ వీళ్ళిద్దరూ రెడీగా ఉండాలి. మరి ఆయన సలహాలు సంప్రదింపులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందో కానీ నాకైతే మళ్ళీ వెంటనే స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు రియల్లీ మిస్డ్ ఆల్ దీస్ పాయింట్స్ అండి. అంటే చదువులో అచీవర్స్ మీకు మనకు గుడివాడలో తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి అత్యంత బిగ్ అచీవర్స్ ముగ్గురు ఇక్కడ ఉన్నారు. వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నిజంగా భస్మాకరావు నేను గుడివాడ వచ్చినప్పటి నుంచి ఎంతో హ్యాపీగా బేసిక్గా నాతోటి కలిసిపోయి నన్ను మూవ్ చేసుకుంటా, అలాగే అందరినీ కూడా గుడివాడలో కూడా అసలు నేనేంటి అని తెలిసేటట్టుగా చేయటంలో ఆయన ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ జైభీం వెల్ఫేర్ సొసైటీ చాలా అద్భుతమైన పనులు చేస్తుంది ఆయన ఆధ్వర్యంలో. మీకు అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో గుడివాడ ప్రజల కోరిక గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటాం అనేది అతి పెద్ద కోరిక. ఆ కోరిక తీర్చింది ప్రధానంగా భస్మాకరావు జైభీం సొసైటీ వారి బేసికల్ పూర్వీకులు ముందుకు వచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అలాగే
ఈరోజు అతిథులుగా వచ్చిన మన కిషోర్ బాబు గారికి, ఆయన పేరు ఇప్పుడే తెలిసిన గంగాధర పర్వాన్ని. గంగాధర పర్వా అండి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండి. అలాగే మన శేఖర్ బాబు గారికి థ్యాంక్ యూ అండి. అందరూ మీరు చూస్తుంటే బిగ్గెస్ట్ అచీవర్స్. చదువు ఇలా చదవండి అలా చదవండి అనడానికి, అలా చదవండి అని చెప్పడానికి నేను అర్హుని కాదు, వీళ్ళు ముగ్గురే అర్హులు దాంట్లో ఏమాత్రం తేడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.